తౌడు నీళ్లు, పచ్చిగడ్డి, ఎండుగడ్డి తప్ప నేను వేరేది ఏమీ వేయలేదన్నాడు. ఇంత మీరు డైరీ ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు బర్రెలతో పెట్టాలా లేకుంటే ఆవులతో పెట్టాలనే సందిగ్ధంలో ఉంటే మీ ఏరియాలో మార్కెట్ని గమనించండి. ఫస్ట్ మీ ఏరియాలో ఎక్కువ ఏం మూవింగ్ ఉంది, బర్రెలు ఉన్నాయా ఆవులు ఉన్నాయా? ఆవులు అనుకోండి డైరీకి పోసుకోవచ్చు, బర్రెలు అనుకోండి ఓన్ మార్కెటింగ్. అంటే ఓన్ మార్కెటింగ్ అంటే ప్రతోడు ఇదే చెప్తున్నాడు, మరి ఎవరు తీసుకుంటారంటే తీసుకోరు. నువ్వు తిరగాల, నీ పాల ప్యూరిటీని చూపించాలా, నీ క్వాలిటీని చూపించాలి, నువ్వు పెట్టే ఫీడ్ని చూపించాలి, నీ యొక్క హైజీనిక్లో తీసేటువంటి ఆ పాలని చూపించాలి. ఇలాంటివన్నీ చూపిస్తే మాత్రమే నీ దగ్గర పాలు కొంటాడు. అదేదో ఊరక చెప్పాము తీసామన్నట్టు ఎవడూ తీసుకోడు. గమనించాలి ఈ విషయాన్ని. ఎవరైనా సరే మీరు డైరీ ఫామ్లో మంచి గేదెలతో డైరీ స్టార్ట్ చేయాలంటే చూసారుగా పర్ఫెక్ట్ ముర్రా చూడండి, స్ట్రక్చర్ చూడండి, ఈ బ్యాక్ ట్రంక్ విత్ చూడండి ఎంత ఉందో. ఇలాంటివి ఇవి ఎంత డిస్టెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే మీకు డెలివరీ అనేది ఈజీగా ఉంటుంది. మిల్క్ ఇవ్వడం కూడా చూడండి, అడ్డర్ కూడా చూడండి పర్ఫెక్ట్గా ఉంది చూడండి, పర్ఫెక్ట్. ఇలాంటి గేదెలు తెచ్చుకోండి. ₹1 ఎక్కువ ఉంటుందేమో కానీ క్వాలిటీ ఉంటుంది. మీరు రీసేలింగ్ చేసుకోగలిగి ఇదే విధంగా మీరు మెయింటెనెన్స్ చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. వీటికి ఈ రైతు వేసింది ఏమి లేదు, నేను ఎంత అడిగినా ఒకటే చెప్తున్నాడు. క్వాలిటీకి గల రావడానికి గల కారణం ఏంటంటే ఓపెన్ గ్రేజింగ్కి వెళ్తున్నాయి. ప్రశాంతమైన చెట్టు నీడలో ప్రశాంతమైన గాలి రావడం వల్ల ఈ విధమైనటువంటి కండిషన్ ఉందని మనకు రైతు తెలియజేయడం జరిగింది.